లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. మరలా రాని ఉన్న యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వాదంగా, క్షేమంగా, బలముతో, సుఖముతో, ఆరోగ్యముతో ఉంటారని నమ్ముతున్నాను. నేను కూడా మీ ప్రార్థన వలన బాగున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మిమ్మల్ని తలంచుకున్నప్పుడల్లా నేను ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు. పరిచర్య చాలా కఠినమైనది. చాలా శ్రమల్లో, సిలువలో, నిందల్లో, అవమానంలో, పల విధమైన వేదనతో, బెదలింపుతో ఈ పరిచర్య ముందు కొనసాగుతుంది. నా కొరకు మీరు ప్రార్థించుడి. దేవుడు మీ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేస్తారు. సహకరించుడి, పరిచర్యాన్ని సహాయం చేయండి. దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తారు. ఆమేన్. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అందులో కీర్తనలు 84:1 సైన్యములకు అధిపతి ఆగి యెహోవా నీ నివాసము రమ్యములు అయినవి. ఇదొక వాగ్దానం. దేవుని యొక్క నివాసం రమ్యమైనది. కోరా కుమారులు సావు తర్వాయిలో దేవునికి విరోధమైన కార్యములు చేసి దేవుని మాటలు వినకపోయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మీ నివాసములో ఎంతో రమ్యమైనవి. కీర్తనకారు దావీదు ఇలా అంటున్నారు, 87:2 ఇలా చెప్పబడుతుందండి. యాకోబు నివాసములు అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకి ప్రియమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, సియోను గుమ్మం నివాస స్థలం. కోరాగు పుత్ర మరి అంటున్నారు, నివాస స్థలం, ఆయన సన్నిధి, ఆయన ఉన్న ప్లేస్ ఎంతో మనోహరమైనది. ఆయన సన్నిధిలోనే మనోహరం, ఆయన సన్నిధిలోనే ఆనందం, ఆయన సన్నిధిలోనే సమాధానం, ఆయన సన్నిధిలోనే మనకి నెమ్మది కలుగుతుంది. బ్రదర్ అండ్ సిస్టర్, ఏ సమస్యలు వచ్చినా సరే ఆయన సన్నిధికి వచ్చేయండి. కొందరు ఆదివారం రాకుండా పోతున్నారు. చుట్టాలు వచ్చారండి, అక్కడికి వెళ్ళాలండి, ఈరోజు ఎగ్జామ్ అండి, ఈరోజు వర్షం పడిందండి, ఈరోజు బాగలేదండి, అలానే సాకులు చెప్పి వాళ్ళు సాధిస్తున్నారు దేవుని సన్నిధికి రాకుండా. దేవుని నివాస స్థలంలో ఉంటే ఎంతో మనోహరం. ఆయుస్సు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, విడుదల కలుగుతుంది, ఆశ్చర్యమైన కార్యములు మీరు చూడగలరు. దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేయండి. దేవుడు మిమ్మల్ని ఆదుకుంటారు, బలపరుస్తారు. ఆయన సన్నిధిలోనే మనకు సంతోషం, ఆయన నివాసంలోనే మనకి నిత్యమైన ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్. బాధపడకండి, భయపడకండి, మీ కన్నీరంతా ఆయన పాదములో పెట్టండి. బైబిల్లో చూడండి, అబ్రహాము గురించి దేవుడు చెప్తున్నారు, ఆయన విశ్వాసులకు తండ్రి అంటున్నారు. విశ్వాసులకు తండ్రిగా ఉన్న ఆయనకి ఆయన చేతిలో బైబిల్ లేదు. ఆయన దేవుని గురించి నమ్ముకున్నారు, మాట్లాడారు దేవుడు. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు మనకి రుజువులు చూడడానికి మన దగ్గర బైబిల్ ఉన్నది, పాత నిబంధన ఉన్నది, కొత్త నిబంధన ఉన్నది. నిశ్చయంగా అబ్రహాము కంటే మనకి ఎన్నో కార్యములు దేవుడు చేసి ఉన్నారు. కాబట్టి ఈ దీనిలో 66 పుస్తకములో మనము రుజువులు చూసి దేవుని నమ్ముకొని ఆయన నివాసములో నివసించాలి. ఆమేన్. నేను ఒక పాట కూడా పాడాను, నీ మహిమలో నేను నివసించాలి, నీ నామమే నేను ప్రకటించాలి. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ మహిమలో నేను నివసించాలి, నీ నామమే నేను ప్రకటించాలి. ఆమేన్. ప్రియ దేవుని జనులారా, మీరందరూ స్తోత్రం ఎంతగానో ఈ సమయంలో దేవుని సన్నిధిని రుచి చూడండి, దేవుని సన్నిధిలో మీరు ఉండండి, దేవుని కొరకు జీవించండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మళ్ళీ దీవించునుగాక ప్రార్థిస్తాం. హల్లెలూయా. అబ్బా, మీ నివాసములు ఎంతో రమ్యమైనది రాజా, ఈ నివాసములు ఎంతో మనోహరమైనది రాజా. ఈ సన్నిధిలో మేము పెనుకలాడడానికి, మేము కోజాడడానికి, మేము హల్లెలూయా ప్రార్థన చేయడానికి, మేము దేవుని సన్నిధిలో నిలకడగా ఉండడానికి, పాదములు పట్టుకొని పోరాడడానికి ఉన్న కృప మాకు దయచేయండి అయ్యా. నీ నివాసం మాకు దయచేయండి. మనుషుల మధ్యలో నీ నివాసం ఎంతో మనోహరమైనది అని చెప్పి బైబిల్లో మేము చదువుతున్నాము తండ్రి. అయ్యా, మనుషుల మధ్యలో నివాసం చేస్తున్న దైవమా, నీ దీవించండి అయ్యా, బలపరచండి అయ్యా. ఈ కాలంలో ఎవరెవరు మోకరించి, ఎవరెవరు ఈ సమయంలో మోకరించి మొబైల్లో దేవుడా వాళ్ళకున్న హల్లెలూయా హల్లెలూయా స్థితిలో చూస్తున్నారో వాళ్ళు కన్నీరు తొడవ పడను కాక, మీ సన్నిధిలో పెనుకలాడుతున్నా, మీ సన్నిధిలో కోజాడుతున్నా, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నా, ప్రతి ఒక్కరి పైన ఒక అభిషేకం దిగును గాక. నామ మహిమపరానికి సహాయం చేయండి. నీ నామం తప్ప వేరే ఏమీ మాకు నివాస స్థలం లేదు రాజా. నీ సన్నిధి ఇప్పుడే ఈ వింటున్న ప్రతి ఒక్క ప్లేస్ లో వచ్చుడుగాక, ఈ ప్లేస్ లో వచ్చుడుగాక, ఈ సన్నిధి వచ్చుడుగాక, నీ సన్నిధి వచ్చుడుగాక. విడుదల చేసినందుకు స్తోత్రం రాజా. మీ నామం మాత్రం మహిమపడాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములు ప్రతి కార్యములు సబలం చేయండి రాజా. నీ నామం మాత్రం మహిమపడాలి. యేసయ్యా శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మళ్ళీ ధారాళంగా దీవించును గాక. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచయం అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థన అవసరతలు ఈ కమాండ్స్లో నాకు తెలియపరచండి. దేవుడు మళ్ళీ దీవించును గాక.